బ్రేకింగ్ అందుతోంది. మరొకటి, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిటూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్ను రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా విశ్వనాథ్ కిడ్నాప్కు గురి కావడంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్లో సిద్ధంగా. రాఘవేంద్ర, కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నిటూరు గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయినట్టుగా ఒక సమాచారం వస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? గుడ్ ఆఫ్టర్నూన్ వల్లి. సర్పంచ్ ఎన్నికల ఏదైతే మొదటి ఫేజ్ సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ఈ రోజు చివరి రోజు కావడంతోనూ గ్రామాలలో ఒక ఉత్కంఠత నెలకొంటుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే కొడంగల్ నియోజకవర్గంలో నిటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏదైతే విశ్వనాథ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేటటువంటి సందర్భంలో రాత్రి 7 గంటల సమయంలో అతన్ని కనిపించకపోవడము, అదే విధంగా కిడ్నాప్ చేసిందంటూ ఉదయం ఏదైతే తమ కుటుంబీకులు అంతా కూడా చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని చూసినట్టయితే కొడంగల్ నియోజకవర్గాన్ని రాజకీయాలను చూసినట్టయితే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఉత్కంఠంగా మారినటువంటి సందర్భాలు ఉన్నవి. అయితే అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా అంతే కీలకంగా మారినాయని కూడా చెప్పవచ్చు. అయితే దౌలతాబాద్ మండలము నిటూరు గ్రామానికి సంబంధించినటువంటి రాజకీయాలు చూసినట్టయితే ఇవి గతంలో కూడా ఒక వర్గపోరుగా నడిచేవి. అయితే అక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విశ్వనాథ్ ఈ రోజు నామినేషన్ వేసే అవకాశం ఉన్నది. అయితే రాత్రి కిడ్నాప్ కావడంతోనూ ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఆ గ్రామంలో అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించిండు. ఆ కుటుంబీకులతో కూడా మాట్లాడడం జరిగింది. విశ్వనాథ్ ఆచూకీ ఎక్కడ ఉంది ఏంటి అనే దానిపైన పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇదంతా రాత్రి నుంచి ఆ గ్రామంలో ఈ కిడ్నాప్ చోటు చేసుకోవడం ఒక కలకలం రేపుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అక్కడ చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు కూడా విశ్వనాథ్ ఆచూకీ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన మరికొద్ది సేపట్లో కొలికొచ్చేటటువంటి అవకాశం ఉందో చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.